ఎవరు ఎత్తుకొని పారిపోయి ఉంటారు. పదండి. నువ్విప్పుడే గురువురిల ఇంటికెళ్ళి అలాగే ధనిమణిల మీద ఆరోపణ చెయ్యి. శారదా, నువ్వు అలా అని నేను కాదు, అత్తయ్య అంటోంది. నన్ను అడిగితే మీరిప్పుడే కోత్వాల్ మహాశయుడి ఇంటికి వెళ్ళండి, అలాగే ధనిమణుల మీద ఆరోపణ చేయండి. ఈసారి వాళ్ళు అద్దుల్ని దాటేశారు, వాళ్ళకి శిక్ష పడి తీరాల్సిందే. శారదా చూడు, ధనిమణి మూర్ఖులు నిజమే, కానీ దొంగలు మాత్రం కాదు. బంగారు పాత్రని ఇంకెవరో దొంగిలించారు. నేను ఇంకేం వినాలనుకోవడం లేదు, నాకు నా బంగారు పాత్ర కావాలంతే. అత్తయ్య కూడా చెప్తుంది పాత్ర కావాలి. కానీ నేను అలాగే అలాగే నాకేమైనా తక్కువ సమస్యలున్నాయా? ఇప్పుడు ఒక కొత్త సమస్య కూడా వచ్చి పడింది. నేను గ్రంథాల అనువాదం పని పూర్తి చేయాలి కదా. గురువర్యుల ఇంటికి వెళ్ళడమే మంచిది, లేదంటే వీళ్ళిద్దరూ నన్ను హింసిస్తూనే ఉంటారు. అవును, మీరెక్కడికి వెళ్తున్నారు? అమ్మా శారదా, నాన్న మీ వల్ల విసిగిపోయి పారిపోవడానికి పథకం వేస్తున్నాడు. ఎక్కడికి వెళ్తాను శారదా? బంగారు పాత్ర వెతకడానికి వెళ్తున్నాను. అలాగే వెళ్ళండి వెళ్ళండి. గ్రంథాల మూట తీసుకుని ఎందుకు వెళ్తున్నారు? దొంగకు శాస్త్రాల జ్ఞానం పంచుతాను. చూడు బాబు, ఈ దొంగతనాలు వదిలేయి, ఎందుకంటే నాలాంటి అమాయకులకు కష్టంగా ఉంటుంది కదా, అందుకే. సరే. అరే, ఈ అనువాద గ్రంథాలని గురువర్యులకు పరిశీలించమని చెప్పాలి, అందుకే తీసుకెళ్తున్నాను. మీ మాటల మీద నమ్మకం కలగడం లేదు, కానీ నమ్ముతాలే. నన్ను నమ్మినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అన్నట్టు ధనిమణుల మీద తప్పకుండా ఆరోపణ చేయండి. అలాగే అలాగే.
నిజానికి స్వామి వస్త్రాలకు ఎప్పుడు దుమ్ము అంటుకోదు. కానీ ఈరోజు ముహూర్తం ప్రకారం స్వామి వస్త్రాలన్నింటినీ ఒకేసారి ఉతకడానికి చాలా మంచి రోజు. అందుకే ఆయన వస్త్రాలన్నింటినీ ఒకేసారి ఉతికేశాను. స్వామికి ఈ విషయం తెలిసినప్పుడు ఆయన ఎంత సంతోషపడతారో. ధనిమణి, వీళ్ళిద్దరూ ఎక్కడ చచ్చారు? రే, ఎవరో అక్కడ తలుపు తడుతున్నారు, చూడండి. ఎవరో ఎవరో ఇంటి వెనుక తలుపు తడుతున్నది ఎవరో? ఎవరో? ఎవ్వరూ లేరు. ఏంటి? ఇది వస్త్రాలు చించేసిందేమో. నువ్వు ఇలా వినవు కదూ, నీకిప్పుడే బుద్ధి చెప్తాను. నీకిప్పుడే నేను బుద్ధి చెప్తాను. ఏంటి 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 ఏం చేస్తున్నావు నువ్వు? నిజానికి నేను నిన్ను ఊరికే అన్నాను. నేను నీతో పరిహాసం చేశాను అంతే. చూడు, నీకు ఎన్ని కోతిగెంతులు వేయాలనుందో వేసుకో, పిల్లి మొగ్గలు వేయాలనుంటే వేసుకో. కానీ నేను చేతులు జోడించి వేడుకుంటున్నాను, ఈ వస్త్రాలను మాత్రం తాకొద్దు. సరేనా? అది నా ధోతి, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. అది నాది. అరే వానరం, నాకు తెలుసు మీరిక్కడికి మా స్వామిని దర్శించుకోవడానికి వచ్చారు కదా. నా ప్రణామాల్ని స్వీకరించండి. అబ్బా వరుణమాల, దానికెందుకు హారతులు పడుతున్నావు? అది వానరం, దాన్ని వెళ్ళగొట్టు. స్వామి, మీరు కొంచెం జాగ్రత్తగా చూడండి. ఆ ఈశ్వరుడే వానర రూపంలో మన ఇంటికి వచ్చాడు స్వామి. తనకు నైవేద్యం పెట్టడం మంచిది. ఇప్పుడే వస్తాను. ఒరే మూర్ఖుల్లారా, నిలబడి ఏం చూస్తున్నారు? దాన్ని వెళ్ళగొట్టండి. దాన్ని ముందు ఇక్కడి నుంచి వెళ్ళగొట్టండి. అలాగే గురుగారు, ఇప్పుడే వెళ్ళగొడతాం. చెప్తున్నాను, పారిపో, లేదంటే రాయితో కొడతారు. వానరం నా మీద దాడి చేస్తోంది. వానరం నా మీద దాడి చేస్తోంది. వానరమా చూడు, ఆ ధోతినేం చేయొద్దు, ఆ ధోతినేమి చేయొద్దు. అది మా వంశ పారంపర్య ధోతి. గురుగారు, ఒకవేళ ధోతి అంత ముఖ్యమైందంటే ఒకసారి వానరాన్ని చెప్పనివ్వండి. చెప్పిన తర్వాత అదే వెళ్ళిపోతుంది. ఏం బాగుతున్నారా? అయ్యో, ఎవరైనా నా ధోతి ప్రాణాలను రక్షించండి, కాపాడండి. ఎవరైనా నా ధోతిని కాపాడండి. వదులు, వెళ్ళు. అరే, వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. బతికిపోయావు, బతికిపోయావు. మా ఈ వంశ పారంపర్య ధోతి బతికిపోయింది, బతికిపోయింది. మహారాజా, మహారాజా. చెప్పండి మహారాణి చిన్నాదేవి గారు. మహారాజా, అద్భుతం. మీరు ఈరోజు చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. అవును మహారాజా, ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఇదిగో చూడండి, ఈ పత్రం వచ్చింది. ఈ రోజు మా పుట్టింటి నుంచి ఒకరు వస్తున్నారు. ఏమిటి? ఆ? ఎందుకు? ఎవరు వస్తున్నారు మహారాణి చిన్నాదేవి? ఎవరు వస్తున్నారు? మా రాజ్యానికి రక్షణ మంత్రి స్వామి చిత్రాక్ష మహాశయుడు. ఆయన మా రాజ్యం నుంచి ఏదో విలువైన వారసత్వ సంపదని ఇక్కడ విజయనగరానికి తీసుకొస్తున్నారట. అద్భుతం. మరి మా అత్త మావయ్యలో? వాళ్ళు రావడం లేదు మహారాజా. వాళ్ళు కూడా వచ్చుంటే బాగుండేది. మేము వారికి స్వాగతానికి ఏర్పాట్లు చేస్తాం. మీరు నిశ్చింతగా ఉండండి. అలాగే మహారాజా, అలాగే.
నేను ఇప్పుడే వస్తాను. అరే, వస్త్రాలన్నీ ఎలా మాయమైపోయాయి? వస్త్రాలన్నీ పోయాయి. నా వస్త్రాలన్నీ దొంగతనం చేశారు. వరుణమాల, వరుణమాల, వరుణమాల! స్వామి ఏమైంది? ఈశ్వరా, మీ వస్త్రాలు! నాకు అర్థమైంది స్వామి. ఇదంతా మీరు చేసిన అద్భుతమే. అవును స్వామి. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు అద్భుతం చేసి నేను నా వస్త్రాలనే ఎందుకు మాయం చేస్తాను వరుణమాల? ఎందుకంటే ఇప్పుడు మీ గొప్పతనం ఇంకా పెరిగిపోయింది స్వామి. ఇప్పుడు సాధారణ వస్త్రాలు మీ శరీరం నుంచి ఉత్పన్నమయ్యే ప్రకాశాన్ని తట్టుకోలేకపోతున్నాయి కదా స్వామి. అందుకే స్వయంగా మీరు మీకున్న శక్తి ద్వారా ఈ వస్త్రాలన్నింటినీ మాయం చేశారు. నాకు అర్థమైపోయింది. ఇప్పుడు మీరు కేవలం భవ్య వస్త్రాలను మాత్రమే ధరిస్తారు. నేను విన్నాను, కేవలం భవ్య వస్త్రాల్లోనే ప్రకాశాన్ని తట్టుకునే అంతులేని శక్తి ఉంటుందట. వరుణమాల, అసలు నీకు ఎవరు చెప్పారు ఒక్క రోజులోనే నా వస్త్రాలన్నింటినీ ఉతకమని? స్వామి, ఇవాటి రోజు చాలా శుభమైంది. అది నేను చూశాను. తెల్లారగానే వానరం దాడి చేసింది. దాని తర్వాత నా వస్త్రాలెవరో దొంగిలించారు. అసలు ఈ కొత్వాల్ ఎందుకు పనికిరాడు? తను ఉండగా నగరంలో దొంగతనం ఎలా జరిగింది? మహారాజ్, మహారాజ్, మహారాజ్! ఈ కుంటి కొత్వాల్! నేను తనను వదిలిపెట్టాను. నేను మహారాజుతో తన గురించి మాట్లాడతాను. ఈ కొత్వాల్ను వదిలిపెట్టాను, వదిలిపెట్టాను, నేను వదిలిపెట్టాను. ప్రణామాలు గురువర్య. కొంపతీసిదంతా ఈ రామా పథకం కాదు కదా? నా వస్త్రాలన్నీ దొంగతనం చేయించి ఇప్పుడు నన్ను అవహేళన చేయడానికి వచ్చాడా? రామకృష్ణ పండితుడా, చెప్పండి ఈ గురువర్య. మూటలో ఏమున్నాయి? ప్రతిరోజు ఏముంటాయో అవే ఉన్నాయి. ఏముంటాయి? గ్రంథాలు గురువర్య. ఓ, అంటే రామ నా వస్త్రాలను దొంగిలించలేదన్నమాట. ఇంతకీ విషయం ఏంటి? మీరు కొంచెం ఆందోళనగా కనిపిస్తున్నారు. నిజానికి మా గురువు గారు ఉన్నారు కదా, ఆయన కేవలం ఒక్క జత బట్టల్లోనే ఉండిపోయా. ఎందుకు పరిహాసం చేస్తున్నావు ధని మహాశయ? ప్రతి వ్యక్తి ఒక జత బట్టల్లోనే ఉంటాడు. కాదు పండిత రామకృష్ణ గారు, ధని అన్నదానికి అర్థం ఏంటంటే గురువు గారి దగ్గర ఇప్పుడు కేవలం ఒక్క జత బట్టలే మిగిలాయి. దాంతోనే ఆయన జీవితం అంతా గడపాల్సి ఉంటుంది. ఎందుకు గురువర్య? మీరు కూడా మా అమ్మగారిలాగే ఏదైనా వ్రతం చేయడం లేదు కదా? అలాంటిది లేదు పండిత రామకృష్ణ గారు. గురువు గారు అలాంటి వ్రతం ఏమీ చేయడం లేదు. గురువు గారి వస్త్రాలన్నీ దొంగతనం చేశారు. ఏంటి? అయ్యో, వింటుంటే చాలా బాధగా ఉంది. కానీ ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగింది, ఎందుకు? రామకృష్ణ పండితుడా, చెప్పండి గురువర్య. మీరిలా కాలిన గాయం మీద ఉప్పు చల్లకండి. అలాగే. నేను ముందే చాలా మండిపోయున్నాను. మీరు కేవలం ఇక్కడికి రావడానికి మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. రోజు ఏముంటుందో అదే కదా గురువర్య. ఏముంటుంది? గ్రంథాలు అనువాదం చేయాలి గురువర్య. మీకు మతిమరుపు ఎక్కువ అవుతుంది గురువర్య. ఈ మాట మాత్రం నిజమే. ఓ, ప్రణామాలు గురుమాత. ప్రణామాలు పండిత్ రామకృష్ణ. మీరు ఈ రోజు చాలా సరైన సమయంలోనే వచ్చారు. నేను స్వామి కోసం రసం చేశాను. ఒకసారి స్వామికి నైవేద్యం పెట్టగానే ఆ తర్వాత మీకు అలాగే ధన్యమణికి రసం ప్రసాదం పెడతాను. ధన్యుణ్ణి, ధన్యుణ్ణి. నాదెంత సౌభాగ్యమో. తమరి స్వామి, తమరి ప్రభువు కారణంగా నాకు కూడా రసం తాగే అదృష్టం దక్కుతోంది. వరుణమాల, నాకు రసం వడ్డించి నైవేద్యం పెట్టు. ఆ తర్వాత నేను రామకృష్ణ పండితుడితో పాటు కూర్చొని రసాన్ని ఆరగిస్తాను. మీ ఆజ్ఞ స్వామి. ఇవ్వు. వెళ్ళు. రామకృష్ణ పండితుడా, చెప్పండి. అన్నింటికంటే ముందు మీరు ఇంకా నేను కూర్చొని రసాన్ని ఆరగించుదాం. ఆ తర్వాత పనిని మొదలు పెడదాం. మీరు కూర్చోండి. అలాగే. ధనిమణి, మీరు నాతో పాటు లోపలికి రండి. నేను ఇప్పుడే వస్తాను. ఆహా,
రామా, అనువాదం లాంటి కష్టమైన పని చేయడానికి ముందు తాగడానికి రసం దొరుకుతోంది. ఈ రోజు చాలా మంచి రోజు. పడుకో, తిండిపోతూ నువ్వును. గురుమాత, గురువుగారు మిమ్మల్ని తలుచుకున్నారు. త్వరగా వెళ్ళండి 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 మీరు. సరే, వెళ్తున్నాను. మీరు నన్ను తలుచుకున్నారంట? నేనా? లేదు. వరుణమాల, నా కోసం అలాగే రామకృష్ణ పండితుడి కోసం మంచినీళ్లు తీసుకురండి. అలాగే. గురుగారు, రసం వచ్చేసింది. గురుగారు, ఇది కాదు, తీసుకోండి. ఓహో, రామకృష్ణ పండితుడా, తీసుకోండి, రసాన్ని ఆరగించండి. అలాగే గురువర్య. తీసుకోండి తీసుకోండి. స్వామి, మంచినీళ్ళు. అరే వరుణమాల, ఈ మంచినీళ్ళు ఎందుకు తీసుకొచ్చారు? నీళ్లు తాగితే కడుపు నిండిపోతుంది. రసం ఏం తాగుతాను? తీసుకువెళ్ళు. కానీ మీరే కదా. అవును, తీసుకురమ్మని నేనే చెప్పాను. ఇప్పుడు నేనే తీసుకెళ్ళమని చెప్తున్నాను. వెళ్ళు. అలాగే. ఈ రసం తాగిన తర్వాత నేను మిమ్మల్ని నీళ్లు కూడా తాగనివ్వను రామకృష్ణ పండితుడా. తీసుకోండి రామకృష్ణ పండితుడా. అలాగే గురువర్య. తీసుకోండి పండిత రామకృష్ణ గారు, తీసుకోండి. తాగండి పండిత రామకృష్ణ గారు, తాగండి. తీసుకోండి, ఆరగించండి, రసం ఆరగించండి. తీసుకోండి. రసం తీసుకోండి. ఎంత ఉత్తమమైన రసమో గురువర్య. గురుమాత చేసిన రసం ఎంత బాగుందో. రామకృష్ణ పండితుడా, నాకు నిజంగా తెలీదు మీకు ఎక్కువ కారం ఉన్న రసం ఇంతగా నచ్చుతుందని. లేదు గురువర్య, రసంలో కారం ఎక్కువేం లేదు. ఈ మాత్రం కారం నాకు చాలా సాధారణం. అవునా? గురుమాత ఇందులో సరిగ్గా సరిపడేంత కారమే వేశారు. మీరు కూడా ఆరగించండి. తీసుకోండి.